తన రాజకీయ చతురతతో ఎంతటి రాజకీయ సంస్థనైనా ఎదుర్కొనే నాయకుడిగా కేసీఆర్ కు పేరుంది. ఉద్యమ కాలం నుంచి తన చాణక్యాన్ని ఉపయోగించి పలు విజయాలు సాధించిన కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం అనేదే లేకుండా తెలంగాణను పాలించారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా? లెట్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒంటరి పోరు చేస్తున్నాయి. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ అన్ని పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను లిస్టును ప్రకటించాయి. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు, ఇతర నాయకులు ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ కూడా తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో మొదటి పేరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. అయితే ఇన్నాళ్లు బయటకు రాని కేసీఆర్ ఈ ఉప ఎన్నిక ప్రచారానికి నిజంగానే వస్తారా అనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఉప ఎన్నిక పోరులో భారత రాష్ట్ర సమితి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కేసీఆర్ ప్రచారానికి హాజరు కారనే టాక్ వినిపిస్తోంది. క్యాంపెయినర్ల లిస్టులో పేరు మాత్రమే ఉందని, ఆయన రావడం అనుమానమేనని చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ గనుక ఈ ప్రచారానికి రాకపోతే గులాబీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పేరుకే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ ను చేర్చిందని, కేవలం ఉప ఎన్నిక సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికే ప్రస్తావించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఈ ప్రచారానికి దాదాపుగా దూరంగానే ఉంటారని తెలుస్తోంది. కేసీఆర్ ప్రచారానికి రారనే విషయం తెలుసుకుని గులాబీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలైతే బీఆర్ఎస్ తీరును విమర్శిస్తున్నాయి. పేరు జాబితాలో పెట్టారు, కానీ కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ కాదా అని వ్యాఖ్యానించారు. కాగా ఈ ప్రచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పట్ల ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేసింది. గులాబీ శ్రేణులు కూడా కేసీఆర్ రాకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారట. అసలు కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రారు అనే విషయంపై బీఆర్ఎస్ వర్గాలు కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు. కేసీఆర్ రాకపోవడంపై ఏదైనా వ్యూహాత్మక కారణం ఉందా అని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ప్రచారానికి రాకపోతే పార్టీకి మైనస్ పాయింట్ గా మారుతోంది. జూబ్లీహిల్స్ వంటి కీలకమైన అర్బన్ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి దృష్టి సారించకపోవడం పార్టీ అభ్యర్థి మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్థానికంగా బలమైన పట్టు ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ వంటి నాయకులు ప్రచారం చేయకపోతే అది కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుస్తుందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కేవలం పార్టీ బలంపై ఆధారపడకుండా ఆయన వ్యక్తిగత ఇమేజ్, స్థానిక ప్రజలతో ఉన్న పట్టు కారణంగా కాంగ్రెస్ కు అదనపు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని బస్తీ ప్రాంతాలు, పేద వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఆర్థిక సహకారం, వ్యక్తిగత మద్దతు ద్వారా ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడుతోంది. దీనికి తోడు ఎంఐఎం సహకారం కూడా ఉండటంతో ప్రస్తుతం కాంగ్రెస్ అత్యంత బలంగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ కు సహకరించిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉండటం, అదే సమయంలో కేసీఆర్ ప్రచారానికి దూరమైతే గెలుపు సమీకరణలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఎడ్జ్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఇంకా ఎదగలేదు. కానీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లోకల్ పవర్, మైనార్టీ ఓట్ల ఏకీకరణ కాంగ్రెస్ అభ్యర్థికి విజయాన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ గైహాజరు,
స్థానిక సమీకరణాలు, ప్రత్యర్థి బలాల కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కి అత్యంత కష్టమైన పోరుగా మారింది. ఈ ఎన్నికల ఫలితం కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అనుకున్నంతగా దూకుడు చూపలేకపోవడం, కేసీఆర్ వంటి కీలక నేత ప్రచారానికి దూరంగా ఉండటం వంటివి పార్టీ శ్రేణుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి కేసీఆర్ రాకపోయినా రాజకీయ చాణక్యంతో, వ్యూహాలతో జూబ్లీహిల్స్ అభ్యర్థిని గెలిపిస్తాడని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.